హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరమస్లో. దిస్ ఇస్ శిరీష. వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి, ఆల్మోస్ట్ 3-4 డేస్ అయితే అవుతుంది లాంగ్ వీడియో పెట్టి. షార్ట్స్లో అయితే నేను డైలీ 10 షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నా. 10 షార్ట్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, డైలీ కరెంట్ అఫైర్స్, తర్వాత న్యూలీ అప్డేట్ అంశాలన్నీ, తర్వాత జాబ్ మేళాల గురించి, అంటే జాబ్స్ అంటే లోకల్ టు గ్లోబల్కి సంబంధించి ప్రైవేట్ కంపెనీల్లో జాబ్స్ ఉన్నా, లేకపోతే ఇంకా వేరే నోటిఫికేషన్స్ ఏమైనా పడినా అన్ని రకాల అప్డేట్స్ నేను ఎందులో అయితే ఇస్తున్నా. ఒక పర్ డేకి వచ్చేసి ఒక 10 షార్ట్స్ మాత్రమే మనం రిలీజ్ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. 15 సెకండ్స్ షార్ట్స్ ఉంటాయి కదా, అవి. అందుకని చెప్పేసి ఒక 10 షార్ట్స్ మాత్రమే, 10 అప్డేట్స్ మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నాను షార్ట్స్ త్రూ. అక్కడ మిస్ అయినవి ఏమైనా ఉన్నట్లయితే నేను డైలీ మన ఛానల్లోనే నేను ఇట్లా మెయిన్ వీడియోలో పోస్ట్ చేయడానికి, లాంగ్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. మీకు కనుక అప్డేటెడ్ అంశాలు కావాలి అని అనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లా ఈ వేలో వీడియో చేయాలని నేను ఎందుకు అనుకున్నానంటే, అసలు మన ఛానల్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు వ్లాగింగ్ లాగా స్టార్ట్ చేశా. తర్వాత ఈ ఎగ్జామ్స్ గురించి సీరియస్గా తీసుకున్నప్పుడు నాకు వ్లాగింగ్ చేయడానికి అయితే అవ్వలేదు. అందుకని చెప్పి సరే, నేను ఎట్లాగో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కదా, ఎంతోమంది షేర్ చేస్తున్నారు, సరే నాకున్న నాలెడ్జ్ని వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా స్టడీకి సంబంధించి నేను పోస్ట్ చేశా. తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వ్లాగ్స్ పోస్ట్ చేశా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇట్లా స్టడీకి సంబంధించి పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా కాదు, మళ్ళీ ఈ మధ్యలో మా పిల్లలు చాలాసార్లు వాళ్ళు సోషల్ మీడియాలో చూసినప్పుడు రకరకాల ట్రెండింగ్ వీడియోస్ అన్నమాట, లేవియతాన్ గురించి ఇట్లా రకరకాల వీడియోస్, ఒకటని కాదు, వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే వీడియో చేయమమ్మీ అని ఫోర్స్ చేసేవాళ్ళు. ఆ లేవియతాన్ గురించి అయితే మా పాప అయితే స్క్రిప్టే తయారు చేసుకుంది. తన వాయిస్ రికార్డ్ కూడా చేసి అవన్నీ ఇమేజ్లన్నీ నువ్వు పెట్టి వీడియోలో క్రియేట్ చేయి, నేనే వాయిస్ ఓవర్ ఇస్తా అని చెప్పి వాయిస్ అనేది కూడా రికార్డ్ చేసి నాకు ఇచ్చిందనమాట. బట్ ఏంటంటే వద్దని నేను చేయలేదు. బట్ ఏంటంటే కొన్ని విషయాల గురించి నేనైతే ఒక 2-3 టాపిక్స్ తీసుకుని ఈ మధ్య కాలంలో నేను వాటి మీద వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఏంటంటే ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయాలి కాబట్టి, సర్లే నేను ఇప్పుడు ఎట్లాంటి వ్లాగ్ చేయట్లేదు, తర్వాత ఈ స్టడీకి సంబంధించి కూడా నేనేమి షూట్ చేయట్లేదు, అది ఇది షేర్ చేద్దాం అన్నట్లు చేశాను. కానీ నాకు అది కరెక్ట్ వే కాదనిపించింది. ఎందుకంటే నా ఛానల్ ఇంటెన్షన్ అయితే అది కాదు, వ్లాగింగ్ కానీ లేదంటే స్టడీకి ఈ గ్రూప్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నా. కానీ ఈ వేరే అంశాలు వేటి గురించి మీతో డిస్కస్ చేయాలని నేను అనుకోవట్లేదు. నాకున్న సబ్స్క్రైబర్స్ అంతా గ్రూప్స్కి సంబంధించిన యాస్పిరెంట్సే. అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సరే, నా ఛానల్ నుంచి ఏదన్నా ఒక వీడియో నేను రిలీజ్ చేశానంటే ఆ వీడియో ద్వారా అవతలు ఉన్న వాళ్ళు, నా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి విలువైన అంశం నేర్చుకునేలాగా ఉండాలి, యూటిలైజ్ చేసుకునేలాగా ఉండాలి, ఉపయోగపడేలాగా ఉండాలని నేను అనుకున్నా. అందుకని చెప్పి ఏవైతే నేను షార్ట్స్ రూపంలో డైలీ కరెంట్ అఫైర్స్ కానీ న్యూలీ లాంచ్డ్ అప్డేట్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే, తర్వాత జాబ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే నేను షార్ట్స్ రూపంలో రిలీజ్ చేసిన తర్వాత ఇంకేమన్నా ఇంకా మిస్ అయ్యాయి అనుకుంటే నేను ఇందులో లాంగ్ వీడియోలు అయితే ఖచ్చితంగా షేర్ చేస్తా. ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుందని అనుకుంటున్నా. ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఏదో వృధాగా నేను ఇది చేశాను, అది చేశాను, ఇలా చేసి ఉంటే బాగుంటుంది, అలా చేసి ఉంటే బాగుంటుంది, ఇవన్నీ అందరూ ఇచ్చే సలహాలే. కాకపోతే ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు అనేది ఒక రూపకంగా షేర్ చేస్తే అది మీకు యూజ్ ఉంటుందని, ఇట్లా ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో, ఇంకేదన్నా జాబ్ అప్డేట్స్ ఉంటాయో, ఏదైతే అప్డేట్స్ ఉంటాయో అవన్నీ నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను, లోకల్ టు గ్లోబల్ ఏవైనా సరే. ఇక్కడ వచ్చేసి నేనైతే నోట్స్ మేకింగ్ అనేది చేస్తున్నా. మన వీడియోస్ కానీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను అన్ని నోట్స్లు అనేది తయారు చేసుకుంటున్నానని. లాస్ట్ టైం ఈ నోట్స్ తయారు చేసుకోకపోవడం వల్లే నేను మార్క్స్ అనేది కోల్పోయాను. ఇది వచ్చేసి మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంటే ఈ బ్లౌజ్ అనేది పెళ్లి కూతురుది అనమాట. బయట వర్క్ వేస్తే సరిగ్గా చేయలేదు, మళ్ళీ నా దగ్గర తీసుకొచ్చారనమాట. దీని గురించి తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక కరెంట్ అఫైర్. ఇట్లాంటివి అంశాలే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను.
ఏఐ టాలెంట్లో భారత్ టాప్. గతేడాది ఏఐ నిపుణుల నియామకంలో భారత్ టాప్లో నిలిచినట్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ 2025 వెల్లడించింది. ఏఐ నియామకాల్లో ఇండియా 33% వృద్ధి సాధించినట్లు తెలిపింది. భారత్ తర్వాత బ్రెజిల్ 30.83, సౌదీ అరేబియా 28.71, అమెరికా 24.73 ఉన్నట్లు పేర్కొంది. కాగా ఏఐ టాలెంట్ను నిలుపుకోవడంలో భారత్ ఇబ్బందులు పడుతోందని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపింది. ఫస్ట్ టైం రైల్లో ఏటీఎం. ఇంతవరకు ఏ ట్రైన్లో కూడా ఏటీఎం అనేది లేదు కదా, ఇది ఫస్ట్ టైం అన్నమాట. ముంబై నుంచి మన్మాడ్ వెళ్ళే పంచవటి ఎక్స్ప్రెస్ రైలు ట్రైన్ నెంబర్ వచ్చేసి 12109లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన ఏటీఎంను అమర్చింది. భారతీయ రైల్వే చరిత్రలో ఇలా ట్రైన్లో ఏటీఎం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఏసీ చైర్ కార్ కోచ్ చివర్లో సాధారణంగా ఉండే ప్యాంట్రీ అంటే చిన్న గదిలో ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేకమైన షట్టర్ అమర్చారు. ప్రతిరోజు నడిచే ఈ రైలులోని ఏటీఎం ప్రయాణికులకు ప్రత్యేక సౌలభ్యాన్ని అందించనుందన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీని నుంచి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్ అనేది. దీన్ని ఆర్డర్ ప్రకారం మనం రాసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎంతమంది సిజేఐలు నియమించబడ్డారో అవన్నీ ఆర్డర్లు రాసుకుంటే క్రోనాలజీ వేలో చాలా మనకి యూజ్ అవుతుందన్నమాట. దాని నుంచి కరెక్ట్గా ఈ పర్సన్ని అడుగుతారని లేదు, మనకి ఆర్డర్లో అడిగినప్పుడు మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీని అయితే చూద్దాం. సుప్రీంకోర్టు తదుపరి సిజేఐగా గవాయ్. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సిజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కావడంతో కొలీజియం గవాయ్ పేరును సిఫార్సు చేసింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం 52వ సిజేఐగా గవాయ్ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్నారంట. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాం. ఇది కూడా మీకు ట్రెండింగ్లో ఉన్న టాపికే. ఎందుకు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అంటే ఇప్పుడు అమెరికాలో ఈ 2025లో ఆర్థిక సంక్షోభం రాబోతుంది అనే ప్రెడిక్షన్ చేసి అయితే చెప్తున్నారు. అందుకని చెప్పి ఎలక్ట్రానిక్స్ మీద ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వీటి మీద ఎక్కువ ట్యాక్సెస్ అనేది కట్టాల్సి వస్తుందని చెప్పి మన ఇండియా రీసెంట్ టైంలో మీరు నమ్మలేనటువంటి పీసెస్ని లిటరల్గా చెప్పాలంటే ఒక ఫ్లైట్ నిండా ఐఫోన్స్ని అయితే మన ఇండియా అనేది ఇక్కడికి దిగుమతి చేసుకుందనమాట. దిగుమతి చేసుకుంది. ఇప్పుడు అమ్మకాల్లో కూడా టాప్ రికార్డ్ అనేది మన ఇండియానే ఉంది. దీని విషయంలోకి వెళ్ళి మనం చూసినట్లయితే భారత్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 30 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. తొలి 3 నెలల్లో ఈ స్థాయిలో సేల్ జరగడం ఇదే తొలిసారి. గత ఏడాది ఇదే సమయంలో 22.1 లక్షల ఫోన్లు అమ్ముడవగా ఈసారి 36.1% వృద్ధి నమోదైంది. దీంతో మార్కెట్ షేర్లో యాపిల్ 4వ స్థానంలో నిలిచింది. ఇండియాలో టాప్ 2లో ఉండే వివో, మన వివో ఫోన్ తెలుసు కదా, వివో 2.7%, శాంసంగ్ 19.5% అమ్మకాల్లో ఈసారి తగ్గుదల కనిపించగా ఒప్పో 14.3%, రియల్మీ 5.3% సేల్స్గా పెరిగాయి. ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంకా వాల్యూ థింగ్స్ చాలానే షేర్ చేయాలని ఉంది, బట్ ఏంటంటే వర్క్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే షేర్ చేయలేకపోతున్నాను. బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్కి సంబంధించి వర్క్ అయితే వేయాలి నేను. యాక్చువల్గా మ్యారేజ్ ఉంది రీసెంట్ డేస్లోనే, 2-3 డేస్లో మ్యారేజ్ ఉంది కాబట్టి యాక్చువల్గా బ్లౌజ్కి నేను వర్క్ అనేది వేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఈ వీడియో ఎక్కడైతే ఎండింగ్ చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు షార్ట్స్లో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.